హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మొన్న మా అపార్ట్మెంట్ కిందన పాము వచ్చిందండి. అదేంటంటే మేము నార్మల్గా బయట కూర్చొని మార్నింగ్ టైంలో టీ అది తాగుతూ ఉంటాం అనమాట. సడన్గా చూసేసరికల్లా అది ఎంత కన్ఫ్యూజ్ అయిపోయింది తెలుసా అండి. ఆ కాలువలోకి దిగుదామా వద్దా అన్నట్టుగా నేనైతే క్యాప్చర్ చేశాను. కనిపిస్తుంది చూడండి, క్లీన్గా అబ్జర్వ్ చేయండి. అక్కడ మొక్కలు ఉన్నాయి కదా, అక్కడైతే మాత్రం ఉందండి. అంటే ఒకేసారి చూడగానే కొంచెం షాక్ అయ్యా అనమాట. అంటే మొక్కలు ఉంటాయి కదా, వస్తాయండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువ వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం అనేసి క్యాప్చర్ చేశాను. పువ్వులు అవి కోయడానికి వెళ్తారు కదండి చాలామంది మార్నింగ్ టైంలోని. అలాంటి టైంలో చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ కొయ్యాలన్నమాట. అంటే ఈ చెట్లలో ఉంటాయి కదండి చల్లదనం కోసం, కొంచెం జాగ్రత్తగా ఉండండి. బ్లాగ్లోకి వచ్చేస్తే నిన్న ఈవినింగ్ ఏంటంటే మొజటో చేశానండి. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగుంది తెలుసా అండి. కానీ నిమ్మకాయలు అయితే మాత్రం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, కానీ అవి మనం కొనినా అంత దాంట్లో జ్యూస్ అనేది ఎక్కువ రావడం లేదు. ఎందువల్ల ఏంటో మరి. నేనైతే కోయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. గట్టిగా ఉన్నాయి, లోపల జ్యూస్ అనేది చాలా తక్కువ ఉన్నాయండి. ఈ ఎల్లో కలర్గా ఉంటాయి చూసారండి, అందులో అయితే ఎక్కువ జ్యూస్ వస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే దీంతో చేసేసాను. ముందేంటంటే నిమ్మకాయలు అనేవి చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకొని, మాకు పుదీనా ఉందండి ఇంట్లోనే, కొంచెం పూస్తుంది. అదే కొంచెం అది అలా తీసుకొచ్చాను. మంచిగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను వాటర్లో వేసి. ఇప్పుడు ఏంటంటే నిమ్మకాయలు కూడా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. సమ్మర్లోని ఇలాంటివి చేసుకుంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఎండలో వచ్చి వెంటనే ఇలాంటివి చేసుకొని తాగితే చాలా బాగుంటుంది కదండి. తర్వాత ఏంటంటే ఈ పుదీనాను నిమ్మకాయ అనేది మంచిగా, అంటే మరీ మెత్తగా దంచేయకూడదు, జస్ట్ అలా అనమాట కచ్చపచ్చగా దంచేసుకోవాలి. దంచేసుకొని నేను ఒక మిస్టేక్ ఏం చేశానంటే షుగర్ అనేది ఇందులో వేసేసాను. షుగర్ అనేది మనం ఒకసారి మిక్సీ చేసుకొని పౌడర్ లాంటిది వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఇది నాకు కరగలేదండి త్వరగా. చాలా ఎక్కువసేపు నేనైతే మిక్స్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదండి, అది గ్లాస్లోకి తీసుకొని మనకి కిన్లే సోడా ఉంటుంది కదండి, ఆ సోడా తీసుకొని వేసేసుకొని షుగర్ మనకి ఎంత కావాలంటే అంత కలుపుకొని తాగొచ్చు అనమాట. మీకు ఇంకా కూలింగ్ కావాలంటే ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఎంత బాగుందో తెలుసా అండి, చాలా బాగుందన్నమాట. ఫ్లేవర్డ్గా ఈ పుదీనా లెమన్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఈ సమ్మర్లోనైతే ది బెస్ట్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు అనమాట. సమ్మర్లోనే కదండి ఇలాంటివన్నీ మనం చేసుకుంటాం. చాలా బాగుందనమాట. నేను ట్రై చేశాను. మంచి ఎండలో వచ్చి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వెంటనే చేయడానికి మాత్రం చాలా బాగుంటుంది కూడానండి. వెంటనే నేను టేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది. అప్పటికే చాలా స్వెట్టింగ్ వచ్చేస్తుందండి. బాబోయ్, ఆడవాళ్ళు నిజంగా మీకు జోహార్లు అండి. అంటే అందులో నేను కూడా ఉంటారనుకోండి. బట్ ఏంటంటే ఈ వంటగదిలో ఉండి సమ్మర్లో వంటలు చేయడం అంటే మామూలు టాస్క్ కాదండి బాబోయ్. అస్సలు ఎంత సఫకేషన్గా ఉంటుంది తెలుసా అండి. ఎంత త్వరగా కుకింగ్ చేసేసుకొని ఎంత త్వరగా వెళ్ళిపోదామా, ఏసీ వేసుకొని రూమ్లో కూర్చుందామా అన్నట్టుగా ఉంటుంది తెలుసా అండి. నిజంగాను ఎంత వేడి భరించలేకపోతున్నామండి. మా ఏరియా అయితే మాత్రం చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయండి. మరి ఎప్పుడు వర్షాలు పడతాయో కానీ తెలియదు. చాలా చాలా వేడిగా ఉంటుందండి. నేను నైట్ అయితే ఎక్కువసేపు నేను కిచెన్లో స్పెండ్ చేయలేక ఏం చేశానంటే ఉప్మా చేశాను. బన్సీరా ఉంటుంది కదండి, అదైతే సింపుల్గా చేశాను. ఎప్పుడైతే వెజ్జెస్ అవి యాడ్ చేస్తానో, కానీ నిన్నైతే మాత్రం అసలు ఎంత సఫకేషన్గా అనిపించిందో. సో సింపుల్గా చేసేద్దాం అన్నట్టుగా ముందు ఆయిల్ వేసి, ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి, తర్వాత ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు, కొంచెం జీడిపప్పు వేసాను. తర్వాత బన్సీరవ్వ అనేది తీసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. బాగా వేగితే మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట ఉప్మా అనేది. అది మంచిగా వేగిపోయిన తర్వాత 1 గ్లాస్ రవ్వకైతే 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని కొంచెం తెల్లుతూ ఉన్నప్పుడు మనం సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టి స్మూత్ పెట్టేస్తే ఉప్మా అయితే అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. డిన్నర్కైనా బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది కూడా. మనం ఇందులో వెజ్జెస్ అవి యాడ్ చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది సాంబార్ పౌడర్ అదేను. కానీ నేనైతే చెప్తున్నాను కదండి, ఎంత సఫకేషన్గా ఉందో, అసలు ఇంట్లో ఉండలేకపోయాను తెలుసా అండి. చాలా వేడిగా అనిపిస్తుంది. దట్టు కిచెన్లో అసలు గాలి అనేది రాదు కదా బాబాయ్, చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఎంత పొద్దున్న వంట చేసేసుకొని హ్యాపీగా ఉంటే బెటర్ అన్నట్టుగా ఉంటుంది తెలుసా అండి. సమ్మర్ మాత్రం బాబాయ్ అసలు భరించలేకపోతున్నాం. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా పోను ఇంకా ఎండలు అనేవి పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గవు కదండి.
కానీ చాలా జాగ్రత్తగా అందరూ ఏంటంటే ఇంట్లో బార్లీ, తర్వాత ఈ సగ్గుజావా, అంటే బాడీకి ఎక్కువ లిక్విడ్స్ అనేవి తీసుకోండి, లేకపోతే బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. చిన్నపిల్లలు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు మాత్రం. సో నేనైతే ఇక్కడ ఉప్మా చేసేసానండి. ఉప్మా చేసిన తర్వాత హస్బెండ్ అన్నారు బయటికి వెళ్దాం అనేసి. సో బయటకు వెళ్దాం కదా అన్నట్టుగా త్వరగా చేసేసి బయటకు వెళ్ళాము. ఇక్కడ మామిడి పళ్ళు అయితే తీసుకున్నామండి, కానీ ఇవి చాలా దెబ్బేసేసారండి. 2 డజన్లు 150కి ఇచ్చేసారు. పోన్లీ తక్కువగా వచ్చాయి, బాగుంటాయి. అసలు యాక్చువల్గా అయితే నాకు వీటి గురించి అంతగా తెలియదు, స్వీట్గా ఉంటాయి లేదా అని. హస్బెండ్ అన్న బాగుంటాయి తీసుకో అనేసి. తీరా చూస్తే 2 డజన్లు 150కి ఇచ్చింది కదా అని తీసేసుకుంటే సగం కుళ్ళిపోయి ఉన్నాయండి. ఎంత మోసం చూసారా అండి. మనం అనుకుంటా ఇలాంటి బయట ఇలాంటి వాళ్ళకి కొంచెం ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళ దగ్గర కొంటామా, వాళ్ళు మనకు మోసం చేస్తారు. చూసారండి, మోసం అంటే ఎంత దారుణం మోసం తెలుసండి. సగం పళ్ళన్నీ పోయాయి అనమాట. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది, మరి ఏం చేస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఏం చేశానంటే, చాలా రోజులు అయిందండి తిమ్మనం చేసి. సో తిమ్మనం చేద్దాం కదా అన్నట్టుగా ముందుగా బియ్యం అయితే నానబెట్టేసుకుని బియ్యము కొబ్బరి మిక్సీ చేస్తాను. తర్వాత ఈక్వల్ క్వాంటిటీలో పాలు నీళ్ళు తీసుకొని మరిగించేసుకుంటాను అనమాట. మరిగిపోయిన తర్వాత ఈ కొబ్బరిను బియ్యము, నానబెట్టిన బియ్యం అనేది పేస్ట్ చేసుకొని ఈ పాలు మంచిగా తెరులుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న పేస్ట్ అనేది వేసుకుంటాం. దీంట్లో మనకి కావాలంటే జీడిపప్పు, కొబ్బరి ముక్కలు అన్నీ వేసుకోవచ్చు. నేను వేసానండి. అంటే రెగ్యులర్గా అంబలి తర్వాత ఇలాంటివి కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇది కూడా చాలా హెల్దీ అండి. నేను బెల్లంతో చేశాను అనమాట. ఒక ఇలాచీ కూడా దంచి చేసుకున్నాను. చాలా బాగుంటుందండి తిమ్మనం అనేది. ఈ ప్రాసెస్లో అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేడివేడిది తినేస్తే భలే ఉంటుంది తెలుసా అండి. ఎప్పుడైనా పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి, స్వీట్ కావాలి అన్న టైంలోనైతే ది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు అనమాట. చక్కగా పాలు ఇలా మరుగుతూ ఉంటాయి కదండి. ఈ టైంలో ఏంటంటే మనం మంచిగా మిక్సీ చేసేసుకొని కొబ్బరిను బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఈ రెండు ఏంటంటే అది మరుగుతున్న దాంట్లో వేసేసుకోవాలన్నమాట. అది కొంచెం దగ్గర పడుతుంది అనే టైంలో బెల్లం కూడా వేసేసుకోవాలి. స్వీట్ చూసుకుంటూ వేసుకోండి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. నేను మీడియంగా వేసాను అనమాట బెల్లము. షుగర్తో కూడా చేసుకోవచ్చు, కానీ బెల్లంతో అయితే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. బెల్లం బెస్ట్ కదండి హెల్త్ వైజ్గా, అందుకని బెల్లం అయితే నేను వేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే వరిపిండి ఉంటుంది కదండి, వరిపిండి చిన్నవి ఉక్కించి అవి కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి, భలే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లోకి అయితే ఈ తిమ్మనం అనేది చాలా మంచి కాంబినేషన్. మీకు తెలుసో లేదో కానండి, దోశల్లో తిమ్మనం వేసుకొని తింటే చాలా బాగుంటుంది తెలుసా అండి. మనం అట్లు చేసుకుంటాం కదండి మినపప్పు బియ్యం రుబ్బుతోటి, దాంతో తిమ్మనం చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూసారా దగ్గరగా అయిపోయింది కదా, కొంచెం ఇలాచి వేస్తాను, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసేసుకొని తర్వాత కొంచెం మరుగుతుంది, దగ్గర పడుతుంది అన్న టైంలో ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసానండి, కమ్మదనం కోసం, ఫ్లేవర్ కోసం అనమాట. ఇంకో పక్క ఏమో కుకింగ్ చేసేస్తున్నాను, రసం మరిగిపోతుంది అక్కడ. ఇంకో పక్క బార్లీ పెట్టేశాను. తర్వాత ఏంటంటే ఈరోజు లంచ్లోకి వంకాయ బఠానీ అయితే కర్రీ చేసేస్తున్నాను. కానీ వంకాయ బఠానీ కర్రీ అయితే మాత్రం చాలా సింపుల్ అండి. ఇలా కుక్కర్లో కుక్ చేసేసుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది తెలుసా అండి. అలా నించొని కట్ చేసేసుకొని అలా కుక్కర్లో పెట్టేసాం అనుకోండి, భలే ఉంటుంది తెలుసా అండి. ఈ కర్రీ అనేది మనం రైస్లో, రోటీలో, దేనిలోనే తినవచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఎక్కువేమీ ఎక్స్ట్రా నేనేమీ యాడ్ చేయలేదండి, అల్లం వెల్లుల్లి పేస్టే వేసాను అనమాట ఎక్స్ట్రా, అంతే. చాలా బాగుందండి. గరం మసాలా కూడా వేయలేదు, చాలా టేస్టీగా వచ్చింది కర్రీ మాత్రం. ముందుగా ఏంటంటే కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ పెట్టేసుకుని ముందు రసం మరిగిపోయింది కదా, దీన్ని తాలింపు వేసేసుకుందాం కదా అన్నట్టుగా అయితే తాలింపు వేసేసాను. మార్నింగ్ అయితే మాత్రం ఎంత బిజీ అయిపోతుంది తెలుసా అండి, ఇవన్నీ పనులు చేసేసరికి అలా ఫాస్ట్గా త్వరగా లంచ్ టైంకి ప్రిపేర్ చేసి పెట్టేయాలి కదా, త్వరగా చేసేస్తున్నాను అనమాట. సో రసం అయితే మరిగిపోతుంటే దీన్ని ఇప్పుడు కుక్కర్లోనే నేను తాలింపు వేసాను, ఎందుకంటే ఇందులోనే కర్రీ కూడా కుక్ చేస్తాను కాబట్టి ఎందుకు అన్నీ చేసుకోవడం వెజల్స్ అనేసి దీంట్లోనే తాలింపు వేసేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లి వేసానండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత. నేను ఆల్రెడీ ఎండుమిర్చి కూడా వేస్తాను. చారు పోపు అనేది పోపుల పెట్టిలో రెడీగా ఉంచేసుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు అలా గబుక్కుమని తీసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి అలా కలిపి పెట్టి ఉంచుకుంటే. అదేంటంటే మళ్ళీ వామాకు కూడా వేసానండి, వామాకు కూడా మాకు ఉందన్నమాట. అవి వేసుకుంటే అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు వేస్తానమాట. వామాకు చాలా మంచిది కదండి, వాము అనేది డైజెషన్కి చాలా చాలా మంచిది కదా. సో వాము వేస్తాను, వామాకు వేసాను.
తర్వాత కరివేపాకు వేసి తాలింపు వేస్తాను అనమాట. చారు అనేది అయిపోయింది. తిన్నా తినకపోయినా మాత్రం డైలీ చారు చేయాలండి కంపల్సరీగాను. అంటే ఏ రోజైతే మనం బద్దకించి చేయలేదా ఆ రోజే వాళ్ళకి కావాలని కూడా అడుగుతారనమాట. సో కొంచెం చేసి పక్కన పెట్టేస్తే వాళ్ళే తింటారు కదా అన్నట్టుగా చేసేస్తాను డైలీ కంపల్సరీగా. ఇప్పుడు రసం అయితే అయిపోయిందనమాట. తర్వాత చెప్పాను కదండి వంకాయ బఠానీ, గ్రీన్ బఠానీతో చేస్తున్నాను అనమాట. వంకాయ బఠానీ, పచ్చి బఠానీ ఉంటాయి, పచ్చివి కదండి ఎండు బఠానీ ఉంటాయి కదా, అవి నైటే సోక్ చేసేసుకున్నాను వాటర్లోని. కానీ మనకి ఎల్లో కలర్ ఉంటాయి కదండి బఠానీ, ఆ బఠానీ కన్నా గ్రీన్ కలర్ బఠానీ మంచిదంట మా మమ్మీ చెప్తున్నారు మొన్న. అవి కొంచెం వాతం అంట, ఇవి చాలా మంచిదంట ఇవి తింటే. అంటే ఈ వంకాయలోని ఈ గ్రీన్ బఠానీ కూడా చాలా కాంబినేషన్, టేస్ట్ చాలా బాగుంటుంది కూడానండి. అదేంటంటే నైట్ సోక్ చేసి ఉంచేసుకున్నాను, అవి కడిగేసుకున్నాను నానిపోయి. తర్వాత ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను, చిన్నగా కట్ చేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత. ఆ తర్వాత ఏంటంటే టమాటా వేసుకోవాలండి. నేనైతే హాఫ్ టమాటా వేసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత ఏంటంటే వంకాయ ముక్కలు, తర్వాత ఈ బఠానీ కూడా వేసి ఉప్పు, కారం, పసుపు వేసాం. ధనియాల పొడి అవి ఏమీ అవసరం లేదండి, ఎంత టేస్టీగా వచ్చింది తెలుసండి కర్రీ మాత్రం మంచిగా. ఇవి గ్రీన్ బఠానీ అనేది త్వరగా కుక్ అయిపోతుందండి ఫాస్ట్గా. ఈ ఎల్లో కలర్ అయితే కొంచెం టైం పడుతుంది, కానీ గ్రీన్ అయితే మాత్రం కొంచెం ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. మనకి కుక్కర్లో కదండి త్వరగా అయిపోయే రెసిపీ అనమాట ఇది మాత్రం. చక్కగా బఠానీ వేస్తాను, వంకాయ ముక్కలు వేస్తాను, టమాటా, ఉల్లిపాయ అన్నీ వేసేస్తాను అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కోసం. అది ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి సరిపడా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసాం అనుకోండి, ఒక 4 విజిల్స్ వచ్చేస్తే మనం ఆపేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. అబ్బాయి ఎంత బాగా వచ్చింది తెలుసండి కర్రీ అయితే మాత్రం. మనకి నాన్ వెజ్ అసలు అంటే నాన్ వెజ్ ఇంచుమించు ఆ టేస్ట్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుందండి. మీరు బాండీలో కుక్ చేసుకున్నాకనే కుక్కర్లో కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్గా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాం. మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.